ప్రైజ్ ద లార్డ్. 144 కీర్తన 2వ వచనం. ఆయన నాకు కృపానిధి, నా కోట, నా దుర్గము, నన్ను తప్పించువాడు, నా కేడము, నేను ఆశ్రయించువాడు. ఈ 44వ కీర్తనను దావీదు మహారాజు రచిస్తూ నాకు ప్రభువు నిధి లాంటివాడు అనేటువంటి మాటని ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. ఏ నిధి అంటే ఏదో బంగారము, వెండి, వజ్రాలు, వైడూర్యాల్ని నింపుకున్న నిధులు కాదు, కానీ కృపతో నింపబడిన నిధిగా దేవుని నాతోడు చూడగలుగుతున్నాడు. ఒకవేళ వెండి బంగారాలు, ఆస్తి ఐశ్వర్యాలు కొద్ది కాలం మనుషుల్ని అలరించి ఆనందింపచేసి వెడలిపోతాయేమో, కానీ దేవుని కృప నిరంతరం ఉంటుంది. ఆయన నన్ను తప్పించేవాడు, నా కోట, నా ఆశ్రయము అంటూ ఇక్కడ దేవుని స్తుతిస్తున్నాడు. దేవుని మీద అచంచలమైన విశ్వాసాన్ని పెట్టుకొని తన జీవితంలో ఎదురయ్యే ప్రతి పోరాటం మీద కూడా దావీదు విజయం పొందాడు. మరి నీకు నిధిగా దేవుడు ఉంటే ఈ కృప అనేటువంటి నిధి మరి ఈ ప్రపంచంలో దేనికి సాటి రాదు. ప్రతి అవసరము కూడా క్రీస్తు మహిమలో మనకు తీర్చబడుతూ ఉంటుంది. డబ్బు కొన్ని అవసరాలు తీరుస్తుందేమో, బంగారం కొన్ని అవసరాలు తీరుస్తుందేమో, మనుషులు కొంత మట్టుకు తోడుంటారేమో, కానీ దేవుడు నీకు కృపానిధిగా ఉంటే అన్ని అవసరాలు, అన్ని పరిస్థితులలోనూ ప్రభుని పక్షంగా ఉండి అన్ని అవసరాలు తీర్చి నీకు ఆయన మేలు చేస్తాడు. మరి ఆయన్ని కృపానిధిగా ఉంచుకుంటావా? కోటగా ఆయన ఉంచుకుంటావా? ఆయన నిన్ను తప్పిస్తాడు. ప్రతి కీడు నుండి, ప్రతి అపాయము నుండి, ప్రతి బాధ నుండి ఆయన నిన్ను తప్పించే దేవుడై ఉన్నాడు, నిన్ను సంరక్షించే దేవుడై ఉన్నాడు. మరి ఈరోజు ఈ వాగ్దానాన్ని వీక్షిస్తున్న నువ్వు ఆయా రకాల ఈతి బాధల్లో మునిగి తేలుతున్నావేమో, బాధను అనుభవిస్తున్నావేమో, ఒంటరితనంలో ఉన్నావేమో. ఎవరు ఆలోచన చెప్తారా? ఎవరు ధైర్యం చెప్తారా? ఎవరు తోడుంటారా? ఎవరు నాకు సలహా ఇస్తారా? ఎవరు నన్ను ఈ శ్రమ నుండి విడిపిస్తారా అని ఎదురు చూస్తున్నావేమో. చాలా దినాల నుండి మంచి ఎప్పుడు జరుగుతుంది, నాకు ఎప్పుడు మేలు కలుగుతుంది, నాకు ఎప్పుడు క్షేమం కలుగుతుంది, ఎప్పుడు నాకు ఈ దుఃఖ దినాలు సమాప్తం అవుతాయి అని చూస్తున్నావేమో. ప్రభు నీ తోడున్నాడు, నీకు ఆయన కృపానిధిగా ఉన్నాడు. అనుక్షణం, అనుదినం ఆయనకు కృపను అందించేవాడు ఉన్నాడు. నిన్ను తప్పిస్తాడు, నీకు అండగా ఉంటాడు. ఆయన ఆశ్రయించు, గొప్ప మేలును పొందుకుంటావు. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, మా కృపానిధి, మా కోట అయా, నీ కృపతో మీరు మమ్మల్ని నడిపించే దేవుడు ఆయన. నీ కృపలో మాకు అన్నీ దాచిపెట్టావు. ఆ కృపను నీ బిడ్డలందరికీ అందించి మేలుతో నింపమని, ప్రతి కీడు నుండి తప్పించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.